బావా భోజనం పెడతాను రా తిందో గాని. వచ్చే దారిలో అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చాను పద్దు. భోజనం అక్కడే చేశాను. ఇంతకీ మీరు భోంచేశారా? నువ్వు వచ్చాక తిందామని వెయిట్ చేస్తున్నాము వెంకీ. అయ్యో సారీ అత్తయ్య, మీరు వెళ్ళి భోంచేయండి. సరే. ఇంతకీ మ్యాగీ ఎక్కడ అత్తయ్య? మ్యాగీ 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 ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? మెల్లగా పిలవలేవా? పిలుస్తానులే గాని భోంచేసావా? ఎప్పుడో చేసా. అత్తయ్య పదు చూడండి, కట్టుకున్న మొగుడు తిన్నాడో లేదో తెలుసుకోకుండా ఈవిడగారు కడుపు నిండా మెక్కేసింది. పాపం మీరేమో నా కోసం తినకుండా వెయిట్ చేస్తున్నారు. అంటే ఏందబ్బి, నువ్వు గూర్ఖాల ఊరంతా తిరిగి రాత్రిపూటొస్తే నా కూతురు ఏం తినకుండా గుమ్మం దగ్గర నీకోసం ఎదురు చూస్తుండాలా ఏంది? చూస్తే తప్పే ఉంది అఖిల. బయటికెళ్లిన మొగుడి కోసం భార్య ఎదురు చూడడంలోనే అందం ఉంది. అది నీకే అర్థం కాలేదు, ఇక నీ కూతురికేం అర్థమవుతుందిలే. కరెక్ట్గా చెప్పావు తాత. కూతురికి అలాంటి పద్ధతులు అత్త నేర్పించకపోయినా మొగుడిగా నా పెళ్ళానికి నేను అలవాటు చేస్తాను. ఏదో ఒక రోజు నా కోసం ఆ గుమ్మం పట్టుకుని ఎదురు చూసేలా చేస్తా. ఏంటే నా అత్తమ్మ కూతురా, మిడిగుడ్లేసుకుని మిడతలా అలా చూస్తున్నావేంటి? ఓహో, ఏం తిప్పుతూ నడుస్తున్నావే? కాళ్ళు కాస్త నేల మీద పెట్టినాడు, లేదంటే కాళ్ళు విరిగి పడతావు. అసలు నిన్ను నిన్ను పోయమ్మి మ్యాగీ ఆగరా. అలా మాట్లాడక మనవడా. ఆ తాళిని ఎగతాళి చెయ్యొద్దు. ఆ తాళిబొట్టు మీ ఇద్దరినీ ఒకటిగా కలిపిన బంధం. 3 ముళ్లతో 7 జన్మలకి ఏర్పడిన సంబంధం. అదే నీ ఆయుష్, అదే తన శ్రేయస్సు. తాతయ్య, ఈ తాళిని భర్త గౌరవించాలి, భార్య గుండెల్లో దాచుకోవాలి. లేదంటే లేదంటే మీ ఇద్దరికి మంచిది కాదయ్యా. తాతయ్య 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 ప్లీజ్ ప్లీజ్ ఆగు ఆగు, నువ్వు ఎమోషనల్ అవ్వకు. అది కళ్ళు తలపై పెట్టుకుని నడిస్తే తాలి పడిపోయింది తాతయ్య. పడేసిందో పడిందో కాని మీ బంధం ఆ దేవుడి రాత, మీ పెళ్లి ఆ శివయ్య లీల. ఏది ఏమైనా తాళి కింద పట్ట మాత్రం అపచారం అయ్యా. సరే 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 తాతయ్య, ఇప్పుడు ఏమంటావు? ఈ తాళి మళ్ళీ దాని మెళ్ళో వేసేయమంటావు అంతే కదా? వేసేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. ఆగు, తప్పుకో తాతయ్య. ఏది ఏ ఆగగాగగాగు, ఏందది? చూసావు తాతయ్య, ఈ తాళి అంటే పిల్లకే కాదు, పిల్ల తల్లికి కూడా లెక్కలేదు. దాని మెళ్ళో వేసేందుకు ఒప్పుకోవట్లేదు చూడు. లెక్కలేదని ఎవరు చెప్పారబ్బి? లెక్కలేనిదే నిన్ని ఇంటికి ఇల్లరిక పల్లుడిగా రమ్మన్నానా ఏంది? మరి ఇప్పుడు ఈ తాళిని దాని మెళ్ళో వేయకుండా అడ్డుపడుతున్నావు ఎందుకు అత్తయ్య? ఆ తాళి మ్యాగీ మెళ్ళో నుంచి అట్టా పడినదంటే అరిష్టం కదా. దాన్ని వెంటనే తీసి మెళ్ళో వేస్తే అది అపచారం అవుతాదబ్బి.
శాస్త్ర ప్రకారం జరిగిన దానికి పరిహారం చేయించాలా. పంతుల్ని పిలిపించి పూజ జరిపించాలా. అప్పుడే తిరిగి ఆ తాళిని మా అమ్మి మెళ్ళో వెయ్యాలా. అవును వెంకీ, అక్క చెప్పింది నిజం. అలా చేయకుండా తాళి మెళ్ళ వేస్తే తప్పవుతుంది. ఇన్నావుగా, నా మాట ఎట్టాగో నమ్మవో. ఇప్పుడు మీ చిన్నత్త చెప్పినది కదా, ఇప్పుడైనా నమ్ము. అమ్మి పద్దు, వెళ్ళి నా ఫోన్ పట్టరాపో. దేవుడా, తొందరగా రా. ఈ పంతులాడుండాడో ఏందో. పంతులు గారు, ఇగో ఈ టైంలో ఫోన్ చేసుండానని ఏమనుకోబాకండి. మా అమ్మికి రీసెంట్ గా పెళ్ళైనది కదా. 16 రోజుల పండుగ పూర్తవక ముందే మెళ్ళో తాళి పెరిగి కింద పడిపోయినది. ఇప్పుడు ఏం చెయ్యాలనో ఏందో ఏమీ అర్థం కావడం లేదు. ఆ పరిహార పూజకు కావలసిన ఏర్పాట్లేవో చేయండి. ఏం జరుగుతుండదో ఏందో అంత ఇట్ట అయిపోయి ఉండదు. అమ్మి రా, అమ్మి రా. ఇదిగో అత్తో, ఇది కూడా తీసుకెళ్ళు. రా అమ్మి, బిడ్డంత బాధలో ఉండదో. అత్తయ్య, మీరు వెళ్ళి భోంచేయండి. రాపద్దు. మ్యాగీ పాప బాగా యాక్ట్ చేసిందిరా.